వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటి అని అంటే కోపం అండి. కోపం మీద అయితే ఈరోజు మనం డిస్కస్ చేసుకుంటున్నాము. నా దృష్టిలో కోపం అనేది ఒక శాపంగా అయితే నేను అనుకుంటాను. ఈ కోపం అనేది మనకి మనం త్వరగా కోపం తెచ్చుకునే అలవాటు ఎవరికైతే ఉంటుందో వాళ్ళు వాళ్ళ సంతోషాన్ని దూరం చేసుకుంటారు, వాళ్ళ మంచి కోరుకునే వాళ్ళని దూరం చేసుకుంటారు, వాళ్ళతో ప్రేమగా ఉండే వాళ్ళని కూడా దూరం చేసుకుంటారండి. లాస్ట్కి అయితే అనాథులుగా మిగులుతారు. కోపం అనేది అంత చెడ్డది. తెలియకుండానే మనకి ఎదుటి వ్యక్తికి మనకి మధ్య కలహాన్ని రేపుతుంది. దీనివల్ల మన బుద్ధిని మనం అయితే కోల్పోతామండి. కొన్ని సందర్భాల్లో విచక్షణారహితంగా కూడా ప్రవర్తిస్తాము. కోపం అనేది నాకు తెలిసినంత వరకు 3 రకాలుగా ఉంటారు కోప్పడే వ్యక్తులు. కొంతమంది కోపం ఎలా ఉంటుంది అని అంటే నీటి మీద రాత లాంటిదండి, కొన్ని నిమిషాల్లో చెరిగిపోతుంది. మరికొందరి కోపం ఏంటి అని అంటే ఇసుకపై రాత లాంటిది. వారిదేంది అని అంటే ఒక ఫ్యూ మినిట్స్ ఉండి వాళ్ళది కూడా కోపం చెరిగిపోతుంది. కానీ ఇంకొంతమంది కోపం ఎట్లాంటిది అని అంటే పలకపై రాత లాంటిది, ఒక 24 గంటలు మాత్రమే ఉంటుంది. కానీ మరికొందరు కోపం ఉంటుందండి, వాళ్ళది శిలపై రాసిన రాత లాంటిదండి. వాళ్ళు మరణించే అంతవరకు కూడా వాళ్ళ కోపం అనేది పోదు. ఇలాంటి కోపాల వల్ల ఉన్న చిన్న జీవితాన్ని మంచిగా అనుభవించలేకుండా కోపతాపాలతోనే వాళ్ళ జీవితం అనేది గడిచిపోతూ ఉంటుంది. నాకు తెలిసినంత వరకు కోపం అనేది ఒక చాతగానితనంగా నేను అనుకుంటానండి. ఎదుటి వ్యక్తి చెప్పలేని అంటే మనం ఏదైతే ఎదుటి వ్యక్తి అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయలేనప్పుడు, మనం ఏం చేయలేని స్థితిలో ఉన్నప్పుడు ఇది చాలా ఈజీగా వచ్చే ఒక ఆయుధం అని నేను అనుకుంటాను. కోపం అనేది ఈజీగా వచ్చే ఒక వెపన్ ఏమో అని నేను అనుకుంటాను. అర్థం లేని కోపాల వల్ల అనర్థాలు సృష్టించబడతాయండి. ఎక్కువగా చిన్న చిన్న పొరపాట్లు మానవ సహజం. కానీ ఆ పొరపాటుని మనము కోపంగా పెంచుకొని ఎదుటి వాళ్ళకి ఒక పొరపాటు సరిదిద్దుకునే అవకాశం లేకుండా కూడా మన కోపం అనేది వాళ్ళ పట్ల చేస్తుంది. ఎందుకు అనంటే మనం మంచిగా చెప్తే వాళ్ళు సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. మనం కోప్పడడం వల్ల ఈగోయిజంలు ఎక్కువైపోతాయి. దానివల్ల వాళ్ళ పొరపాటుని సరిదిద్దుకునే అవకాశం కోల్పోతారు. కొన్ని విషయాల్లో కొంతమంది మన మీద కోప్పడతారండి, మన అనుకున్న వాళ్ళు. ఆ కోపాల వెనక మనము వాళ్ళ కోప్పడుతున్నారనేది ఒకటే ఆలోచించకూడదు. దాని వెనక వాళ్ళు మన మంచి కోసం మనల్ని దండిస్తున్నారు అన్న విషయాన్ని అయితే మనం గమనించుకోవాలి. అంతేగాని వాళ్ళు కోప్పడుతున్నారని మనం రిటర్న్ వాళ్ళ మీద తిరిగి కోప్పడి కలహం రేపుకోవడం అనేది కరెక్ట్ కాదనమాట. ఆ కోపం వెనుకున్న ప్రేమనైతే మనం గమనించుకోగలిగి ఉండాలి. కొంతమంది కోపాలు ఎలా ఉంటాయి అని అంటే మనల్ని మంచి మార్గంలో నడిపించడానికి వాళ్ళు మనల్ని దండిస్తూ ఉంటారు. అలా దండించినప్పుడు ఆ కోపాన్ని మనం స్వీకరించలేకపోతూ ఉంటాము. అలాంటి సందర్భాల్లోనే మనం ఎన్నో బంధాలని కోల్పోవాల్సి వస్తుంది, కొన్ని బాధ్యతల నుంచి తప్పించుకోవాల్సి వస్తుంది. వీటన్నిటికి కూడా ఒకే ఒకటి కారణం ఉంటుందండి, అదే మన కోపం. మన కోపమే మన శక్తి. నాకు తెలిసినంత వరకు కోపం అనేది చాలా చెడ్డదండి. మీకు వీడియో కొంచెం యూజ్ అయ్యి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.